రీసెంట్గా ఒక రెస్టారెంట్లో కొబ్బరి ముంజు ట్రై చేసా. 130 రూపీస్ ఉండే. ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకున్నా. వెంటనే కిరాణా స్టోర్స్కి వెళ్ళి అగర్ అగర్ అని అడిగితే 30 రూపీస్కి చిన్న ప్యాకెట్ ఇచ్చారు. అందులో ఒక హాఫ్ పీస్ తీసి కట్ చేసి ఒక 2 hours నానబెట్టి తర్వాత 2 కొబ్బరి బొండాలు తీసుకొని కొబ్బరి నీళ్ళన్నీ వడకట్టి గిన్నెలో వేసి ఒక 2 spoons షుగర్ వేసి నానబెట్టి పెట్టుకున్న అగర్ అగర్ని కూడా వేసి బాగా స్టిర్ చేసి కలిపేసాము. అగర్ అగర్ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసి కొబ్బరి బొండం పాకుడిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లో కొన్ని కొబ్బరి ముక్కలు ఇందాక మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు వేసేసి పైనుంచి కొబ్బరి మీగడ కూడా వేసేసి ఒక్క 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. కొబ్బరి బొండం నీళ్ళు చాలా తీయగా ఉన్నాయి కాబట్టి నేను 2 spoons షుగరే వేసానండి. మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు 3 cups అయ్యాయి అనమాట. 1 hour రిఫ్రిజిరేట్ చేశాక మొత్తం ఇలా జెల్లీ లాగా ఫామ్ అయ్యి కొబ్బరి ముంజు ఫామ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని అంచులు లైట్ గా స్పూన్ తో స్కూప్ చేసేసి రివర్స్ తిప్పేస్తే కేక్ అండ్ జెల్లీ లాగా అయిపోయింది చూసారా. సో టేస్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ముంజకాయలానే ఉంటుందండి. చాలా చాలా బాగుంది. రెస్టారెంట్లో తిన్నదానికి ఇంట్లో చేసుకున్న దానికి నాకు అస్సలు డిఫరెన్స్ కనిపించలేదు. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి 100 రూపీస్ కూడా అవ్వలేదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.